హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇంకా ఈరోజు అయితే ఇంకా నాకు ఒక పార్సల్ అయితే వచ్చింది. మా ఆయన మంచి గిఫ్ట్ ఇస్తాననేసి చెప్పాడు. ఏం గిఫ్ట్ బావా అనేసి అయితే కనుక అడిగాను. ఏం గిఫ్ట్ అంటే ఏదో ఒకటి ఇస్తాను, నేను ఏమి ఇచ్చినా కూడా నువ్వు తీసుకోవాలని వంట మొకందాను అనేసి అన్నాడు. ఎప్పుడు నేనే తిట్టేదాన్ని. ఈసారి మా ఆయన అన్నాడు అందుకనక పార్సల్ రాని అది నచ్చకపోవాలా, నీ ముక్కు విసుకోకుండా అడుగు అనేసి అయితే కనుక నేను మనసులో అనుకున్న, డైరెక్ట్ అన్నా అనుకో పెట్టిన పార్సల్ క్యాన్సిల్ చేస్తాడు. పార్సల్ ఇంటికి వచ్చిన తర్వాత మనం తిట్టామంటే కనుక ఏమీ ఉండదు అనేసి అయితే కనుక నేను ఆలోచించి సర్లే అనేసి అనుకున్నాను. అది కూడా ఎప్పుడు పెట్టాడంటే పోయిన ఆదివారం పెట్టాడు. పోయిన ఆదివారం అంటే ఈరోజు శుక్రవారం. ఎన్ని రోజులైందో చూడండి, ఇన్ని రోజులైంది. నేను రోజు అడుగుతున్నా, పొద్దున్న లేస్తానే మా ఆయన పొద్దున్న లేచానే బుజ్జమ్మ కాఫీ ఇస్తావా అనేసి అన్నప్పుడల్లా కాఫీ తీసుకొని పోయి నా పార్సల్ ఏది ఇంకా రాలేదు, టైం చాలా రోజులు అయిపోయింది అనేసి అన్నాను. అంటేనక మా ఆయన వస్తుంది లేవే, ఎక్కడి నుంచో పార్సల్ రావాలి కదా, ఎందుకు నీకు అంత తొందర అనేసి అయితేనక అన్నాడు మా ఆయన. కానీ మా ఆయన పార్సల్ పెట్టిన రోజు ఏం చెప్పంటే 2 రోజులలో నీ పార్సల్ వస్తుంది, తీసుకొని ఎంజాయ్ చేయి అనేసి అన్నాడు. అంటే నాకు 2 రోజులలో వస్తుంది కదా అనేసి కనుక సోమవారం మంగళవారం వెయిట్ చేశాను. 2 రోజులు అయింది కదా, ఆదివారంతో కలిసి 3 రోజులైంది. కానీ నేను మంగళవారం వరకు వెయిట్ చేసినా కూడా ఇంకా రాలేదు. అందుకే ఈ రోజు అడుగుతూ ఉంటే నిన్నైతే కనుక ఈ పార్సల్ అయితే కనుక నేను పొద్దున్నే వచ్చింది. కానీ నాకే టైం లేదు తెలిసడానికి. ఎందుకు టైం లేదు అంటే గురువారం రోజు పొద్దున్నే అయితే కనుక వచ్చేసింది. పొద్దున కాదండో, మధ్యాహ్నం 12 గంటలకు వచ్చేసింది. నేను మర్చిపోయాను. ఆ టైంలో అయితే కనుక వచ్చింది. వచ్చి నేను కమంటే తెద్దామంటే కనుక మిషన్ కుట్టే పని అయితే ఉంది. పండగలు అయితే క్రిస్మస్ ఉంది కదా, అందుకోసమనే ఎక్కువ మిషన్ అయితే కనుక కుడుతున్నాను కాబట్టి ఇంకా మనకు టైం లేక ఏం చేసినామంటే కనుక పార్సల్ అట్నే పక్కన పెట్టేశాను. మా ఆయన పార్సల్ వచ్చిందే ఓపెన్ చేయమంటావా అనేసి అన్నాడు. ఇంటికి వస్తానే సాయంకాలం అంటే వెనక ఓపెన్ కూడా చేయి, నీకు ఉంటుంది, సినిమా చూపిస్తా నీకు అనేసి అన్నాను. నా కోసం పెట్టినది నేనే కదా ఫ్రెండ్స్ ఓపెన్ చేయాల్సింది, మా ఆయన ఓపెన్ చేస్తాడంట. తర్వాత మా పాప ఏమనేది, సర్లే మమ్మీ నేను ఓపెన్ చేయను వెంటనే అనేసి, గుడ్లు వీక్ చేతిలో పెడతాను, నేను తప్పితే ఎవ్వరు ఓపెన్ చేయకూడదు ఆ పార్సల్ అని చెప్పాను. సర్లే నువ్వే ఓపెన్ చేసుకో, పెద్ద బిల్డప్ ఇస్తున్నావు అనేసి అనేది మా పాప. అనుకుంటే అనుకొని లే అనేసి నేను సర్లే ఓపెన్ నేనే చేసుకోవాలని మా ఆయన డ్యూటీకి పంపించి మా పాపకు స్కూల్కి పంపించి ఇప్పుడైతే 9 అయింది. ఇంకా వాళ్ళు పోయినారు కదా, ఇంకా నేనే ఓపెన్ చేసుకుందామని అయితే కూర్చున్నాను. కానీ ఓపెన్ అయితే కనుక నేను అప్పుడే వాళ్ళతోనే చేపించేసాను. ఎందుకంటే కనుక మళ్ళీ ఏమన్నా దాంట్లో మా ఆయన ముందుగానే ఖరీదుది అనేది చెప్పాడు. కానీ ఖరీదు బాధ ఏం కాదు, మోసం చేశాడు. ఇది పార్సల్. దీని మీద ఒక కొట్టం వచ్చింది. కొట్టం నాకు ఏమన్నా ఖరీజ్వి అనేది చెప్పారు అనుకోండి, ఒక డౌట్ కొడుతుంది. ఈ మధ్య ఏమన్నా ఫోన్లు పెట్టినా ఏం పెట్టినా సబ్బులు వచ్చినాయి, రాళ్ళు వచ్చినాయి అనేసి యూట్యూబ్లలో వీడియోలలో పెడతా ఉంటే మనం భయపడాలి కదా అనేసి అయితే కనుక నాకు భయం వేస్తూ ఉంటుంది. ఇంకా పార్సల్ ఏంది అంటే కనుక పౌచ్ అండి. నా సెల్లుకు పౌచ్ అనేది పెట్టేశాడు మా ఆయన. ఆల్రెడీ నా సెల్లు కొనేసి దాదాపు సంవత్సరం అయిండొచ్చు, కావచ్చు ఉండొచ్చు మొబైల్. దానికి సెల్లు కొన్నప్పుడే ఎంత సెల్లు 24,000 పెట్టేసి సెల్లు కొనుక్కున్నామండి. ఈ సెల్లు వచ్చేసి ఎప్పుడు సెల్లు కొన్నా మా ఆయన ఆ సెల్లు తీసుకొని నాకు ఆయన వాడిన సెల్లు అనేది ఇస్తూ ఉన్నాడు. ఫస్ట్ టైం నాకు మా ఆయన 24,000 పెట్టి సెల్లు కొనిచ్చి నాకు ఇచ్చేసాడు. ఆయన తీసుకోకుండా, లేకుండా ఆయన వాడకుండా నాకు ఇచ్చేసాడు. ఆ సెల్లుతో పాటు పౌచి వచ్చేసిందండి. మామూలుగా సెల్ బయటికి కనిపిస్తుంటుంది వైట్ పౌచ్, ఆ పౌచ్ వచ్చేసింది. ఇంకా ఆ పౌచ్ నేను ఏం పెద్ద పౌచ్ గురించి అయితే పట్టించుకోలేదండి. ఇంకా సెల్ హీట్ అవుతుంటుంది, ఆ బ్లాక్ అయిపోయింది, అది కూడా ఆయన పట్టించుకోలేదు. మా ఆయన ఏం చేశాడంటే మొన్న ఒక పౌచ్ పెట్టుకున్నాడు ఆయన సెల్లుకు. మా ఆయన సెల్లు నాది ఒకటే కంపెనీదండి, కానీ ఆయనది 18,000, నాది 24,000. అంటే నాదే ఎక్కువ, ఎందుకంటే కొంచెం వీడియో క్లారిటీ కోసం అనేసి నా సెల్లు ఎక్కువ అమౌంట్తో అనేది కొన్నాడు. అది కూడా కంతులలో కొన్నాంలేండి, క్రెడిట్ కార్డ్తో. ఈ పౌచ్ ఏంటంటే కనుక తర్వాత నేను వాళ్ళ ఓపెన్ చేసి, మా ఆయన ఖరీదు ఎక్కువ అన్నప్పుడు వాళ్ళ పార్సల్ తెచ్చి ఇచ్చినాడు. ఏదో ఎక్కువది పెట్టాడు అనుకుంటే కనుక వాళ్ళు చెప్పారు ఏదో దీంట్లో పౌచ్ అనేది ఉంది అనేసి. నేను అన్ని గబగబా తీసి పడేసాను.
తీసి పడేసేసి తర్వాత మీకు చూపిద్దామనేసి అయితే ఇంకా అనుకున్నాను. అంటే ఎలా వస్తుందో ఏమో అని. కానీ ఇది ఖరీదు వచ్చేసి 500, 500 చిల్లరనో 500 అన్నాడు మా ఆయన. తర్వాత చెప్పాడు పొద్దున అడిగితే అంత పడింది అనేసి. ఇంత డబ్బులు పెట్టయితే పౌచ్ నేను ఎప్పుడు కొనలేదండి. ఎంతన్నా 100, 150 అంత మించి ఎక్కువ కొనను. కానీ మా ఆయన పెట్టేశాడు. చూపిస్తాను మీకు. ఇదైతే కనుక ఇదే అండి, పౌచ్ కొన్నందుకు ఇది ఫ్రీ ఇచ్చినారు. ఇది అయితే ఫ్రిడ్జ్కి కనిపించుకునేదండి. మా ఫ్రిడ్జ్ మీద లేకుంటే ఇనుము వస్తువు ఏదైనా కానీ దాని మీద కనిపించుకోవచ్చు. మామూలుగా అయితే ఫ్రిడ్జ్కి కనిపించుకునేది అన్నాడు. ఎందుకు ఫ్రిడ్జ్కి కనిపించుకునేది అన్నాడు అంటే కనుక మా ఆయన పెట్టుకున్న దానికి అంటే మా ఆయన పౌచ్కి మా ఆయన ఫోటో వచ్చేసిందండి. ఇంకా నా పౌచ్కి అనేది నా ఫోటోనే వచ్చేసింది. మా పాప ఏం చేసిందంటే కనుక మీ ఇద్దరి ఫోటోలు వస్తే నేను ఏం మమ్మీ అనేసి అంటుంది. ఇంకా ఇది ఫోటో అయితే అంటే ఫ్యామిలీ ఫోటోగా అనేది అది పెద్దగా బాగలేవు ఈ కంపెనీ మొబైల్కు, అందుకనేసి వద్దులే నీది ఒక్కదానికి ఫోటో పెట్టేసుకో అనేసి అన్నాడు. ఇదే ఫోటో నా సెల్ స్క్రీన్ మీద అయితే ఇంకా ఉంటుందండి. సేమ్ ఫోటో నా స్క్రీన్ మీద అయితే ఇంకా సెల్ స్క్రీన్ మీద అయితే ఉంటుంది. ఈ శారీ బాగా అనిపించేసింది నాకు, అందుకు ఈ శారీతో ఫోటో దిగిన తర్వాత అదే పెట్టేసుకున్నాను. ఇంకా పౌచ్ అయితే చూపిస్తానండి. పౌచ్ అయితే భలేగా ఉంది. పౌచ్ అయితే ఇంకా ఇదండి. అయితే ఇంకా భలే వచ్చేసింది, నాకు కూడా బాగా నచ్చేసింది. చూడండి, ఫస్ట్ టైం కొత్త రకంగా ఫోటో దిగానండి నేను. అంటే ఇంకా ఫొటోస్ బాగా దిగుతాను, నాకు బాగా ఇష్టము. మా ఆయన కూడా బాగానే తీస్తూ ఉంటాడు. కానీ కొత్తగా అనేసి ఎప్పుడు ట్రై చేయాలి, ఎప్పుడు నేను ఇట్లా పెట్టుకోవడం అట్లా పెట్టుకోవడం ఇట్లా పెట్టుకోవడం ఇట్లనే దిగేదాన్ని. ఒకసారి ఇట్లా పెట్టుకున్నాను. ఈసారి చూడండి ఇలా పెట్టుకుంటే మా పాప ఏమంటుందంటే మమ్మీ ఒక కన్ను పోయింది గుడ్డిదాని వేను అనేసి అంటారు. ఎప్పుడు ఇలా పెట్టుకొని మా ఆయన తీసాడు ఈ ఫోటో కూడా. ఇంకా తీసేసి మంచిగా ఎడిటింగ్ చేసి వచ్చాడు. ఎందుకంటే ఫోటోలో తెల్లగా ఉండదులేండి ఎక్కువ, అందుకు చెప్తున్నాను. పౌచ్ ఇది వచ్చేసి ఇదే చెప్పాను కదండి. ఇదేదో కొత్తది యాప్లో అంటండి. ఇదే యాప్ ఏమో, కొట్టం యాప్ ఏమో, కొట్టం యాప్ ఏమో ఇది ఫ్రిడ్జ్కు కనిపించుకునేదండి. స్టిక్కర్ ఇది పీకేసేయాలి. పీకేసి స్టిక్ అనేసి ఫ్రిడ్జ్కి అయితే కనిపించేసేయాలి. ఇంకా మా ఫ్రిడ్జ్ని చూపిద్దామంటే మా ఆయన ఫ్రిడ్జ్ మీద మా ఆయన ఫోటో ఉంది. ఇంకొకటి వచ్చేసి కొంచెం దుమ్ము పట్టింది మా ఫ్రిడ్జ్. ఈ మధ్య 2 వారాల నుంచి మిషన్ బాగా గుడుతున్నానండి, చాలా ఎక్కువ గుడుతున్నాను. తినకుండా గుడుతున్నాను. పొద్దున్న తినేయాలకల్లా 10 అవుతుంది, మధ్యాహ్నం తినేయాలకల్లా 3 అవుతుంది, అన్నం తినేసాక రాత్రి 11 అవుతుంది. హెమ్మింగ్గా చేసుకునే లోపల టైం ఉండట్లేదు. అందుకే ఏం క్లీన్ అయితే చేయట్లేదు. మా పాపని ఇల్లు తుడవడము, బాసనలు కడగడము, అన్నం చేయడం చేస్తూ ఉంది నైట్ పూట అయితే. ఇంకా పొద్దునైతే ఇంకా ఆమె స్కూల్కి పోతుంది కాబట్టి నేనే చేయాల్సింది అయితే ఉంటుంది. అందుకు టైం లేక అయితే ఇంకా ఏం చేయట్లేదు. మా ఆయన ఫోటో ఉంది ఆల్రెడీ ఫ్రిడ్జ్కు. ఆ ఫోటో నేను చూపించంటే నా 2 గుడ్లు వీక్స్ ఎట్లా పెడతాడు మా ఆయన. నేను నీ వీడియోస్లో అస్సలు కనిపించను సామి, నువ్వు నా పెట్టుకోకు, నువ్వు ఏమన్నా చేసుకో అనేసి అంటుంటాడు. ఎందుకంటే కనుక నేను ఎక్కువగా మా ఆయన గురించి మాట్లాడుతూ ఉంటానండి. అంటే ఒక్కొక్కరికి ఒక కంటెంట్ అనేది ఉంటుంది. నాకైతే మా ఆయననే, అంతమించి నాకు పెద్దగా టైలరింగ్ గురించి దీన్ని మా ఆయనతో మాట్లాడేటప్పుడు బయట గురించి ఏం తెలియదు. మనం బయట కూడా ఎక్కువ తిరగము. షాపింగ్ మాల్కి పోయి షాప్లో అట్లా వీడియోస్ తీసుకోవడానికి కూడా మనం తిరగము. మనం ఒక్కరం పోయినామంటే వీడియో తీసుకుని మామూలు ఒక కెమెరామెన్ లేక ఒకరిని వెనకమ్మటి పెట్టుకోవాలి వీడియో తీసేటోళ్ళు. మనకైతే వీడియో తీసేటోళ్ళు అయితే ఎవరు తెలియదు, ఒకరిని అడగలేమండి. అడిగినా కూడా కానీ ఆ 2-3 రోజులు అనేది వస్తారు, తర్వాత అనేసి ఏదో ఒకటి అంటారు. అందుకనేసి నేను ఆ పంచాయతీలన్నీ ఏం పెట్టుకోలేదు. అందుకే మా ఆయన ఏమవుతుందంటే చూపించిన అనుకోండి, మధ్యలో ఎవరైనా కనిపించి అడిగారనుకోండి ఇంకా నన్ను వచ్చి గొంతు విసికేస్తాడు. అందుకోసం మా ఆయన నేను కనిపించను నీ ఛానల్లో, అస్సలు నీ ఛానల్ కాదు ముందు అసలు ఈ వీడియోస్లలోనే అస్సలు కనిపించను అనేసి అయితే అంటుంటాడు. అందుకే మా ఆయన అయితే చూపించను, ఎందుకు వచ్చే ఊరికి ఆయన తిట్టించుకోవడము అనేసి. ఇట్లా లేకున్నా బయటికి నేను ఎక్కడైనా వెళ్తాను కదండి, ఏదన్నా వేరే ఊరు కానీ లేదా నేను మా ఆయన కలిసి బయటికి మా ఊర్లోనే ఎక్కడైనా పోయినా అనుకోండి, షాప్కో ఏమైనా కొనడానికి, అక్కడ ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు అడుగుతారా మీ ఆయన నా అక్క అయినా అనేసి అడుగుతూ ఉంటాడు. ఆయన నమస్కారం సార్ ఎందుకంటే షాపుకి కూడా రాకూడదు అనేసి అంటూ ఉంటాడు.
ఏమోలేండి, ఎంత చెప్తావు అక్క, మీ ఆయన గురించి వాగుతూనే ఉంటావు లొడలోడ అనేసి అనుకుంటున్నారు కదా, అస్సలు అనుకోకండి అలాగా. ఈరోజు ఏమో కొంచెం హ్యాపీగా ఉన్నాను, రోజు టైడ్ ఈరోజు కొంచెం సంతోషంగా అనిపించేసింది అనేసి ఈ పౌచ్ కూడా మీకు చూపించేద్దాం అనేసి. సెల్కి కూడా వేసుకోలేదండి, వాళ్ళు తీశారు కానీ నేను ఇంత ఓపెన్ చేయలేదండి, వాళ్ళు ఓపెన్ చేసి అది ఇచ్చేసారు ఇట్లా. అంటే ఇట్లా ఇది ఏదో పౌచ్ ఉన్నట్టుంది మేడం అనేసి, సర్లేండి ఇంకా పౌచ్ ఎత్తుక ఎంత ఉంటుందో డబ్బులు అనేసి దాంట్లో పెట్టేసి అన్నాను. నేను కూడా క్లియర్గా అయితే చూడలేదు. ఇంకా తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మా ఆయన తీస్తాను అన్నాడు కానీ ఏం అవసరం లేదులే నేను తీసుకుంటా అనేది చెప్పాను. ఇందాక చెప్పాను కదండి మా పాపను మా ఆయన చదువుకున్న ప్యాకింగ్ తీయద్దు అనేసి. నిజంగానే అది చెప్పానండి, మీరేం తీయకండి, నేను తీసుకున్న సెల్కి వేసుకోవాలి, నేను వీడియో తీసుకోవాలి, మా ఫ్రెండ్స్కి అలా చూపించుకోవాలి అనేసి అన్నాను. అంటే ఏమన్నా చేసుకోమనేసి అయితే వెళ్ళారు వాళ్ళు. ఇంకా ఇవైతే ఇంకా వచ్చాయండి, ఇవైతే ఇంకా వచ్చేసాయి. ఇంక ఇది ఫ్రిడ్జ్కి గరిపించేద్దాము, ఇది వచ్చేసి సెల్కి పౌచ్ చేసుకున్నాము. కామెంట్ అయితే చేయండి, ఇక్కడ బాగున్నానా, ఇక్కడ డైరెక్ట్ బాగున్నానా. ఇదైతే మా ఆయన ఎడిటింగ్ చేసి పెట్టాడండి, నేను ఒప్పుకుంటాను, ఎడిటింగ్ అయితే చేసి పెట్టాడు. ఇది నార్మల్గా రియల్ ఫేస్. బాయ్.